అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. బాబా భక్తులందరికీ నమస్కారము. సాయి కుటుంబ సభ్యులందరూ ఆ సాయినాథుని ఆశీస్సులతో చల్లగా జీవించాలని అనుదినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో బాబా గారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్. ఆ సందేశం ఏమిటో చూద్దాం. బాబా పంపించిన సందేశం వినే ముందు నాది ఒక చిన్న విన్నపం. సాయి వాక్కు ఛానల్ని ఆదరిస్తున్న సాయి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సాయి కుటుంబ సభ్యులందరికీ చేరే విధంగా షేర్ చేయండి. క్రొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పే సందేశం ఏమిటో వినండి ఫ్రెండ్స్. బిడ్డ, ఈరోజు ఒక శుభవార్తతో నీ ముందుకు వచ్చాను నాయన. ఆ శుభవార్త ఏమిటో అశ్రద్ధ చేయకుండా విను బిడ్డ. బిడ్డ, నా ఆశీస్సులతో పాటు నీకు ఆ అంజనీపుత్రుని ఆశీస్సులు కూడా తోడయ్యాయి నాయన. బిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఒక గొప్ప రోజుగా, నీ జీవితంలో గుర్తుండిపోయే రోజుగా మారబోతుంది నాయన. బిడ్డ, నీకు ఒక సంతోషకరమైన జీవితాన్ని అందించబోతున్నాను. ఈ రోజు నుండి నీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతుంది నాయన. బిడ్డ, నీ తండ్రిగా స్వయాన నేను చెబుతున్నాను. దిగులు చెందవద్దు, అనవసరమైన ఆలోచనలు చేయవద్దు బిడ్డ. అనవసరమైన ఆలోచనలతో విపరీతమైన నిరాశకు గురయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నాయన. ఎందుకు అంతగా అతిగా ఆలోచిస్తున్నావు? ఏమైంది నాయన? ఏమి మునిగిపోయిందని అంతగా ఆలోచిస్తున్నావు? తప్పకుండా అన్నీ సర్దుకుంటాయి. నీ తండ్రిగా, నీ బాబా చెబుతున్నాను కదా, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది తప్పనిసరిగా నీ చెంతకు చేరుతుంది నాయన. సమయం నీకు అనుకూలంగా మారుతుంది. ఇంతలోనే అంతగా బాధపడాలా చెప్పు? దేనికైనా ఒక మంచి సమయం ఉండాలి కదా నాయన. బిడ్డ, నువ్వు ఒక విషయం బాగా గుర్తించుకోవాలి. అది ఏమిటో తెలుసా నాయన? నువ్వు ఆలోచిస్తున్నావు, నా జీవితం అంతా అయిపోయింది, నాకు ఇక కష్టాలు తీరవు, నాకు బాధలు తప్ప సంతోషాలు లేవు, నా జీవితం అంతే అని ఆలోచిస్తున్నావు. ఆ విధంగా మాత్రం ఎప్పుడూ భావించవద్దు నాయన. నీది ఇంకా చిన్న వయసు బిడ్డ. నీకు ఇంకా ఎంతో భవిష్యత్తు ఉంది. నీ పూర్వజన్మలో జరిగిన ఒక చిన్న తప్పిదం వల్లే నాయన ఈ సమస్యలన్నీ కూడా. అంజనీ పుత్రుని తాకావు కదా బిడ్డ, నేటితో నీకు విముక్తి కలుగుతుంది నాయన. ఇక నీ జీవితంలో కష్టాలకు, సమస్యలకు, బాధలకు తావు లేదు నాయన. అందుకే బిడ్డ, నీకు ఆ అంజనీపుత్రుణ్ణి తాకమని చెప్పింది. నేను చెప్పిన మాటకి ప్రతి ఒక్క దానికి కూడా ఒక పరమార్థం అంటూ ఉంటుంది నాయన. ఇక నుంచి ఒక సంతోషకరమైన జీవితాన్ని గడపబోతున్నావు. ఒక గండాన్ని దాకావు బిడ్డ. ఈ చిన్న వయసులోనే నీకు అన్నీ కూడా వ్యతిరేకమైన ఫలితాలు ఎదురవ్వడం, నిన్ను నిరాశకు గురి చేయడం, ఇవన్నీ కూడా బాధాకరమైన విషయాలే నాయన. కానీ జీవితంలో కొన్ని సందర్భాలలో కొన్ని వాటిని తట్టుకొని నిలబడాలి బిడ్డ. సమస్య వచ్చిందని కృంగిపోకూడదు. ఎప్పుడైతే తట్టుకొని నిలబడతావో విజయం నీ సొంతం అవుతుంది నాయన. బిడ్డ, నీకు ఇంకా మంచి జీవితం ఉంది అని నా మాటగా చెబుతున్నాను కదా. నువ్వు ఎక్కువగా అనవసరమైన ఆలోచనలు చేయవద్దు. ఆ ఆలోచనలతో ఆందోళనలను చెందుతూ పోతే పరిస్థితులు తీవ్రమై నిన్ను ఇంకా బాధిస్తూ ఉంటాయి నాయన. నువ్వు ఎలాంటి ఆలోచనలు లేకుండా నీ మనస్సును ముందుగా ప్రశాంతంగా ఉంచుకో. ప్రశాంతంగా ఆలోచించు నాయన. అన్నీ అలా సర్దుకుంటాయి. అలా ప్రశాంతంగా ఆలోచించడం వల్ల సమస్యకు మంచి పరిష్కారం అందుతుంది బిడ్డ. అంతేగాని నెగటివ్గా ఆలోచించి పొరపాట్లతో నష్టాలనే ఊబిలోకి కూరుకుపోవద్దు. వెంటనే ఏ పని చెయ్యవద్దు. కొన్ని రోజులు మంచిగా ఆలోచించడానికి కాస్త సమయాన్ని కేటాయించు బిడ్డ. ఆ ఆలోచనలు కూడా ఏ విధంగా ఉండాలి అంటే,
నీ మంచి జీవితానికి సంబంధించినవిగా ఉండాలి నాయనా. నువ్వు ఎంచుకున్న కార్యము ఏదైతే ఉందో ఆ కార్యాన్ని ఏ సమయంలో ఏ విధంగా చెయ్యాలి, ఏ సమయానికి దానిని పూర్తి చెయ్యాలి, నన్ను మంచి మార్గంలో నడిపించడానికి నా బాబా తోడుగా ఉన్నాడు కదా, నాకెందుకు భయం, నా బాబా తండ్రి చూసుకుంటాడు కదా అనే ఆలోచన నీకు ఉండాలి నాయన. ప్రతీదీ కూడా లెక్కలు వేసుకో, అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది నాయన. నువ్వు వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా తప్పకుండా వెయ్యగలుగుతావు నాయన. బిడ్డ, నీ మనసులో వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నాయని నాకు బాగా తెలుసు బిడ్డ. ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నావు, అలాగే కఠినమైన పరిస్థితులను ఎదుర్కొన్నావు. నీకు ఇంకా మంచి భవిష్యత్తు, సంతోషకరమైన జీవితం నీ చెంతకు వస్తుంది నాయన. ఇది నా ద్వారా నీకు అందుతున్న సందేశం బిడ్డ. నాయన, నీకు అంతా మంచే జరుగుతుంది, అధైర్యపడకు. నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి బిడ్డ. దీర్ఘాయుష్మాన్ భవ. చూడండి ఫ్రెండ్స్, బాబాను నమ్మండి, మీకు అంతా మంచే జరుగుతుంది. ఓం శ్రీ సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.